ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో 3వ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటించింది. ప్రధాన డ్యాం నిర్మాణంపై ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘంతో విదేశీ నిపుణుల బృందం చర్చలు జరపనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై క్లారిటీకి వచ్చారు. పాత డయాఫ్రామ్ వాల్ ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి వారు ఆమోదం తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో 3వ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటించింది. ప్రధాన డ్యాం నిర్మాణంపై ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘంతో విదేశీ నిపుణుల బృందం చర్చలు జరపనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై క్లారిటీకి వచ్చారు. పాత డయాఫ్రామ్ వాల్ ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి వారు ఆమోదం తెలిపారు. రైట్, ఇక ఈ డయాఫ్రామ్ వాల్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వీరబ్రహ్మం ఫోన్ ద్వారా అందిస్తారు. వీరబ్రహ్మం, ఆంధ్రలో జగన్ ఉన్నటువంటి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి పనులు అయితే పూర్తిగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. 2014 నుంచి 19 వరకు కూడా ఎన్డీఏ కూటమిలో ఈ వర్క్స్ అయితే శరవేగంతో పరిగెట్టినాయి. 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ పనులన్నీ కూడా కొనుక్కున్నటువంటి పరిస్థితి. మరోమారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 నెలలు బట్టి కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా పాత పెండింగ్ బిల్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా నిధులు కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ పనులన్నీ కూడా పునఃప్రారంభమైనటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉందో డయాఫ్రామ్ వాల్ 2019, 2020, 2021 సంవత్సరంలో గోదావరి సంబంధించి వరద ఎక్కువగా రావడం వల్ల ఈ డయాఫ్రామ్ వాల్ అయితే దెబ్బతిన్న పరిస్థితి. అదేవిధంగా కాపర్ డ్యాము, అదేవిధంగా లోయర్ కాపర్ డ్యాము, స్పిల్వే అన్ని కూడా కొంత మేరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే 2019 నుంచి 24 మధ్య కూడా ఏదైతే మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మనం చూసినట్లయితే వర్క్స్ అన్ని కూడా సర్దాల్సిన పరిస్థితి. రీసెంట్ గా వచ్చినటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గెలుపున్న తర్వాత కేంద్రం నుంచి సహకారం రావడం, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సంబంధించి తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా నాయకులు ఈ పోలవరం ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఉన్నటువంటి సంకల్పంతో పనులు అయితే సర్వేగంతో పరిగెట్టేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఏదైతే డయాఫ్రామ్ వాల్ సంబంధించి డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో గతంలో కూడా అంటే సుమారుగా 4-5 నెలల క్రితం కూడా అంతర్జాతీయ నిపుణులు వచ్చి ఆ డయాఫ్రామ్ వాల్ సంబంధించి ఎంతవరకు దెబ్బతింది, లేదా దానికి మరమ్మతులు చేయొచ్చా, లేకపోతే దానికి ఏమన్నా ఇంకో ప్రత్యేకమైనటువంటి డయాఫ్రామ్ కట్టాలా అనే కోణంలో కూడా గతంలో కూడా అంతర్జాతీయ నిపుణులు రావడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఐఐటి నిపుణులు ఇటు చెన్నై కావచ్చు, బెంగళూరు, అదేవిధంగా హైదరాబాదు, ముంబై సంబంధించిన ఐఐటి నిపుణులు కూడా వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే మరోమారు అంతర్జాతీయ నిపుణులు అయితే గత 3 రోజుల బట్టి కూడా పోలవరం ప్రాజెక్టు మతం వేశారు. మొత్తం 4 రోజుల పర్యటనలో 3వ రోజు జరుగుతుంది. ప్రధానంగా మొదటి 1-2 రోజులు కూడా ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి కేంద్ర జల సంఘం సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ, అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ కమిటీ, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు వీళ్ళందరూ కూడా గత 3 రోజుల బట్టి కూడా పోలవరం ప్రాజెక్టు వద్దే ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే డ్యామేజ్ అయినాయి ఏ విధంగా ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లే కోణంలో కూడా వీరందరూ కూడా చర్చిస్తున్న పరిస్థితి. ఈ రోజు 3వ రోజు కావడంతో ఈ 3వ రోజు ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉందో ఆ డయాఫ్రామ్ వాల్ సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో మరొక డయాఫ్రామ్ దానికి ఏదైతే పాత డయాఫ్రామ్ వాల్ ఉందో డయాఫ్రామ్ వాల్ కి సమాంతరంగా
ఎగువగా ఉన్నటువంటి 5 మీటర్లు పరిధిలో మరొక కొత్త డయాఫ్రేమ్ వాల్ కట్టాలని ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఈ డయాఫ్రేమ్ వాల్, కొత్త డయాఫ్రేమ్ వాల్ సంబంధించి డిసెంబర్ కానీ లేకపోతే జనవరిలో కానీ కొత్త డయాఫ్రేమ్ వాల్ కట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ డయాఫ్రేమ్ వాలే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రధానమైనటువంటి ఘట్టం. వరద స్థాయి తట్టుకోవాలన్నా సరే, లేకపోతే ఈ ప్రాజెక్టుకి ఎటువంటి ఆటంకం లేకుండా వరద కావచ్చు, లేకపోతే నీటి ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్నటువంటి ఈ డయాఫ్రేమ్ వాల్ ప్రధాన ఘట్టం కాబట్టి ఈ డయాఫ్రేమ్ వాల్ సంబంధించి కూడా పూర్తిగా మరొక డయాఫ్రేమ్ వాల్ నిర్మించాలని నిపుణులు చెప్పడం జరిగింది. డయాఫ్రేమ్ వాల్ సుమారుగా 1.4 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా 1.4 మీటర్లు వెడల్పు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే డయాఫ్రేమ్ వాల్ ఉందో డయాఫ్రేమ్ వాల్ నిర్మించేటువంటి నేపథ్యంలో అప్పర్ కాపట్రం, అదేవిధంగా లోయర్ కాపట్రం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి నీటి తేమ ఏదైతే ఉందో సీపీఎల్ అంటారు. సీపీఎల్ ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ ను కూడా తోడేందుకు సుమారుగా 35 ఇంజిన్లు పెట్టి, మోటార్లు పెట్టి ఆ వాటర్ అంతా కూడా బయటకు తోడుతున్నారు. తోడినటువంటి ప్లేస్ లో ఏదైతే ఉందో అక్కడ ఇసుకతో కూడా నింపునటువంటి నేపథ్యంలోనే ఈ కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టడానికి వీలవుతుంది. కాబట్టి ఈ కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు నిర్మించడం అనేది సత్యంగా ఏదైతే అంతర్జాతీయ నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ 3వ రోజు కూడా వారు అక్కడ ప్రాజెక్ట్ వద్ద ఉండి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో సమీక్షిస్తున్నారు. 4వ రోజు రేపు కూడా అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి డయాఫ్రేమ్ వాల్ ఎగువ కాపటము, దిగువ కాపటము, అదేవిధంగా రాక్పిల్ డ్యామ్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలించి ఫైనల్ గా వారి యొక్క నివేదికను కేంద్రానికి ఇస్తారు. కేంద్రానికి ఇచ్చిన నేపథ్యంలోనే ఈ కొత్త డయాఫ్రేమ్ వాల్ సంబంధించి డిసెంబర్లో లేదా జనవరిలో నిర్మించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వీరబ్రహ్మం.